హాయ్ అండి అందరికీ. సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. నేను చెప్పిన టిప్స్ మటన్ బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది, ఇంకా ముక్క కూడా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నెలో 1/2 kg మటన్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసిన మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1/2 నిమ్మకాయ పిండుకోవాలి. మటన్ ఉడికని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ క్యాప్ పెట్టుకొని మటన్ని మంచిగా ఉడికించుకోవాలి. మటన్ మొత్తం ఉడకడానికి 8 విజిల్స్ టైం పట్టింది. 8 విజిల్స్ తర్వాత స్టీమ్ పోయాక చూపిస్తున్న మటన్ మొత్తం మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలో ఉడికిన మటన్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్ల మటన్ బిర్యానీ మసాలా, 3 స్పూన్ల అల్లం పేస్ట్, 4 స్పూన్ల పెరుగు, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల అల్లం పేస్ట్, ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలో 1/2 kg బియ్యం వేసుకొని వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు వాష్ చేసిన రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకొని రైస్ని 90% ఉడికించుకోవాలి. ఎప్పుడు ఉడికిన రైస్ని కలిపి పెట్టుకున్న మటన్ గిన్నెలో వేసుకోవాలి. అంతా వేసాక ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టుకొని బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. స్టీమ్ బయటికి పోకుండా ఉండడానికి గిన్నె మీద ఒక వెయిట్ పెట్టుకొని 20-25 మినిట్స్ దమ్ చేసుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్న వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఆనియన్స్, లెమన్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.